హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ మరియు డీఏ బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా పీఆర్సీ మరియు డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ లోకం తన న్యాయపరమైన హక్కుల సాధన కోసం మళ్ళీ ఉద్యమ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) ప్రతిష్టాత్మకంగా రణబేరి 3.0 అనే భారీ ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల అనగా మార్చి 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. తమ కడుపు మంటను, ఆవేదనను ప్రభుత్వానికి వినిపించేలాగా ఉపాధ్యాయులందరూ ఐక్యంగా కదిలి రావాలని, ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా శాఖ నుంచి ఒక బలమైన సందేశం వెలువడింది. ఈ ఉద్యమ జ్వాల ఎంత బలంగా ఉండాలి అంటే అది ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలించి వారిలో చలనం తీసుకురావాలి అని నాయకులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. జ్ఞానాన్ని పంచే పవిత్రమైన వృత్తిలో ఉండి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధ్యాయుల చేతులు నేడు తమకు జరగాల్సిన న్యాయం కోసం పిడికిలి బిగించిన దుస్థితి రావటం అనేది అత్యంత బాధాకరం. అక్షర సేద్యం చేస్తూ సమాజానికి విద్యావంతులను అందిస్తున్నటువంటి ఆ గుండెలు నేడు ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా ఆక్రోశంతో రగులుతున్నాయి. తాము కష్టపడి పనిచేసిన దానికి రావాల్సిన జీతాల కోసం, దాచుకున్న బకాయిల కోసం రోడ్డెక్కి బారుమనాల్సిన పరిస్థితి రావటం అనేది నాగరిక సమాజానికి సిగ్గుచేటు. పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం చూస్తూ ఉంటే తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఉపాధ్యాయులు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి 2023 జూలై 1వ తేదీ నుండే 12వ పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దానిపై ఎటువంటి సానుకూల ప్రకటన చేయలేదు. కనీసం పీఆర్సీ కమిటీని వేసి మధ్యంతర భృతి ఐఆర్‌గా 30%తో ఇస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసినటువంటి ఉద్యోగులకు కూడా ప్రభుత్వం ప్రతిసారి నిరాశే మిగులుస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి అనేక క్యాబినెట్ సమావేశాల్లో మరియు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో పీఆర్సీ ప్రస్తావన వస్తున్నప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. కేవలం హామీలతోనే కాలక్షేపం చేస్తూ, ఆర్థిక భారాన్ని సాకుగా చూపిస్తూ బకాయిల బండిని కదలకుండా చేస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క డీఏ ఉద్యోగులకు డీఏ, అలాగే పెన్షనర్స్‌కు డీఆర్ చెల్లింపులపై కూడా స్పష్టత లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ రోజుల్లో రావాల్సిన డీఏలు రాకపోవడంతో సామాన్య ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. మా కడుపు మంట మీకు కనపడదా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఉపాధ్యాయుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి బోధన కంటే బోధనేతర పనులే ఎక్కువయ్యాయి. పాఠాలు చెప్పాల్సిన చేతులకు రకరకాల యాప్ల సంఖ్యలు వేసి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మార్చేశారని వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన వారు నేడు కాగితాల లెక్కల్లోనూ, ఫోటోలు అప్లోడ్ చేయడంలోనూ నిమగ్నం కావాల్సి వస్తోంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది సిపిఎస్ రద్దు అంశం. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం పెన్షనర్లలో మరియు ఉద్యోగులలో కూడా తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. తమ వృద్ధాప్యానికి భరోసా ఎక్కడ ఉంది అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ వంచనను, మోసాన్ని ఎండగట్టేందుకు యూటీఎఫ్ తన ఎర్ర జెండా సాక్షిగా రణబేరి 3.0 శంఖారావం పూరించింది. ప్రభుత్వానికి తమ గురుతర బాధ్యతను గుర్తు చేయటమే ఈ ఉద్యమం లక్ష్యం. వాగ్దానాలు నెరవేర్చే వరకు, ఉపాధ్యాయ లోకానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని యూటీఎఫ్ నాయకులు స్పష్టం చేశారు.
మార్చి 24న జరగబోయే ఈ నియోజకవర్గ స్థాయి దీక్షలు ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఉండబోతున్నాయి. ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ, తమ హక్కుల కోసం చేసే ఈ ధర్మ పోరాటంలో అందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది.